జార్ఖండ్ వద్ద అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్ష సూచన ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వివరించారు. గత 2 రోజులుగా చూసినటువంటి అల్పపీడనం ఇది జార్ఖండ్ అండ్ దాని పరిసర ప్రాంతాల్లో అయితే కొనసాగుతోంది. అది దాని యొక్క సంబంధించినటువంటి ఉపరితల ఆవర్తనాలు కూడా 5.8 కిలోమీటర్స్ వరకు కూడా విస్తరించున్నాయి. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా ఉత్తరాంధ్ర వరకు చూస్తే ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లోనూ అలాగే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా అయితే ఇస్తున్నాం. దక్షిణ కోస్తా వరకు చూస్తే ఇది గ్రాడ్యువల్ గా ఈ రైన్ఫాల్ యాక్టివిటీ కొంచెం స్వల్పంగా తగ్గే ఛాన్సెస్ ఉంది. అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా నెక్స్ట్ కమింగ్ 5 days వరకు వేటకి వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేయడం. అల్పపీడనం ఏర్పడినప్పటికీ కూడా అంటే మనకి కొంచెం దూరంగా ఏర్పడటం వల్ల వాయువు బంగాళాఖాతం అదిను కాకుండా గ్యాన్జెటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ కి మధ్యలో ఏర్పడడం చేత వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ వెళ్తూ గ్యాన్జెటిక్ వెస్ట్ బెంగాల్ నార్త్ ఒరిస్సా జార్ఖండ్ ఆ డైరెక్షన్ వెళ్తారు. ఒక మోస్తరు వర్షాలే మనకి ఎక్కువగా ఉత్తరాంధ్రలోనే కనిపిస్తున్నాయి.